జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకందరికి కూడా ఖుషి తెప్పించి ఒక మంచి న్యూస్తో, జబర్దస్త్ న్యూస్ తోటి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ అయిపోవాలా. సూపర్ ఉంటుంది న్యూస్. అసలు విషయానికి వస్తా. ధ్రువ్ రాఠీ ఈ యదవ గురించి మనకందరికి బాగా తెలుసు. ధ్రువ్ రాఠీది నిజానికి మన భారతదేశమే, కానీ వీడు జర్మనీలో ఉంటా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నడుపుతాడు. ఆ యూట్యూబ్ ఛానల్ ఫేమస్ కావడం కోసం ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అలాగే భారతీయ జనతా పార్టీని విమర్శిస్తా తన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసుకున్నాడు ఈ పనికిమాలిన సన్నాసిగాడు. ఆ విమర్శలైన సద్విమర్శలు అయితే ఎవరు ధ్రువ్ రాఠీ గురించి మాట్లాడరు. కానీ ఈ ధ్రువ్ రాఠీ చేసేవన్నీ కూడా ఈ ఫేక్ న్యూస్లతో కూడిన వీడియోలే. అంటే వీడు బతికే ఒక అబద్ధం, వీడు బ్రతికేది ఒక అబద్ధంతో. ధ్రువ్ రాఠీ వీడియోలలో ఏ ఒక్కటి కూడా నిజం ఉండదు, అంతా కూడా ఈ ఫేక్ ప్రాపగాండానే ఉంటుంది. అందుకే ధ్రువ్ రాఠీ యూట్యూబ్ ఛానల్లో ఏకంగా వీడికి దోడిపిన వాళ్ళు ఉంటారు కదా, పనికి మాలిన వాళ్ళు, మన దేశానికి వ్యతిరేకంగా ఉండేటోళ్ళు, మోడీ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అంటే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఏకంగా 2.36 కోట్ల మంది సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఈ పనికి మాలినోడికి, నీచుడికి చాలామంది ఈ దేశ వ్యతిరేకులు, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి హిందూ వ్యతిరేకులు అందరూ కూడా వీడికి సపోర్టర్స్గానే ఉన్నారు. అసలు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తా. గతంలో మనం ఎప్పుడైనా కూడా ఈ ధ్రువ్ రాఠీ గారి గురించి ఏదైనా వీడియో చేస్తే ఎక్కువ శాతం మంది మనం కామెంట్లు పెట్టేది ఎవరు తెలుసా? నెగిటివ్ కామెంట్లు వీళ్ళే, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరూ వీడికి ఫాలోవర్స్. ఎందుకంటే ఓడు మన దేశాన్ని వ్యతిరేకిస్తాడు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీని కావచ్చు, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తాడు, హిందువుల మీద ఒక ద్వేషంతో బ్రతుకుతాడు. కాబట్టి వీళ్ళకందరికి కూడా వీళ్ళ కళ్ళకు ఓడు ఒక హీరోలాగా కనపడతాడు. చూడండి ఎట్లా ఉండదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా నేను, ఏనాడు కూడా వీళ్ళకి సంబంధించి ఇప్పుడు మన వ్యతిరేకులను ఎవరినైతే అంటున్నానో వాళ్ళ నుంచి అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కదా, సో ఏదో ఒక విషయంలో అయితే కొంచెమైనా కూడా ఒక పాజిటివ్ ఆలోచన అయితే ఉండాలి. అది మనం ఈ రక్షణ రంగ పరంగా ఏదైనా మనం న్యూస్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే మనం అభివృద్ధికి సంబంధించిన దేశ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఏదైనా న్యూస్ చేసినప్పుడు కావచ్చు, ఏదో ఒక విషయంలో నేను భారతీయుడిని, నాలో ఉన్నది కూడా భారతీయ రక్తమే అనిపిస్తే కనీసం ఒక వీడియోలో తప్పిన ఒక వీడియోలో అయినా కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరైతే ఒక పాజిటివ్ కామెంట్ అనేది ఇవ్వాలి. ఇంతవరకు దాదాపు 40,000 మంది సబ్స్క్రైబర్ల పైనే ఉన్నారు మన ఛానల్లో. మనం ఎన్ని రోజుల నుంచి మన వీడియో స్టార్ట్ చేసామో మీకు కూడా బాగా తెలుసు. దాదాపు నెల నుంచి క్రియాశీలకంగా మనం పనిచేస్తూ ఉన్నాము. ఇంతవరకు వీళ్ళ నుంచి ఒక్కటంటే ఒక పాజిటివ్ కామెంట్ కూడా రాలి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పనికి మాలిన వాళ్ళు ఎంత నీచులో, ఈ దేశానికి ఎంత బరువు వీళ్ళ వల్ల. దరిద్రం, దౌర్భాగ్యం, ఇలాంటి వాళ్ళందరినీ కర్మగాలి భరతమాత ఏంటంటే వీళ్ళందరినీ మోయాల్సి వస్తుంది, భరించాల్సి వస్తుంది. ఇక దీంతో ఈ సూడో సెక్యులర్లకు వీడు ఒక ఐకాన్గా మారిపోయినాడు. జార్జ్ సోరోస్ కూడా వీడికి ఫండింగ్ ఇవ్వడం అయితే ప్రారంభించాడు. మొన్న మధ్య భారత్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీడు ఏకంగా భారత్కు వచ్చి భారత్లో ప్రజాస్వామ్యం లేదని ప్రధాని మోడీ ఒక డిక్టేటర్ అంట, నోటికి వచ్చినట్టు అబద్ధాలన్నీ మాట్లాడుతూ అనేక వీడియోలు కూడా చేసినాడు ఈ పనికిమాలిన నీచుడు. అంతేకాకుండా ప్రజలను నమ్మించాడు కూడా. అదే కదా చెప్పేది. వీడు కావచ్చు, ఇలాంటి సూడో సెక్యులర్లు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళకి పెద్ద మీడియా వ్యవస్థ ఉండదు. చెప్పిందే చెబుతా ఉంటే ప్రజలు కూడా ఓహో ఎంత నిజం లేని ఇదంతా చెప్తారు అని వీళ్ళు ఆలోచన చేస్తారు. చాలామంది అమాయకులు. తెలివైన వాడైతే ఎవరు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉన్న నిజాలను వాళ్ళు అన్వేషిస్తారు, ఏది నిజం ఏది కాదన్నట్లు. కానీ అమాయకులు అలా కాదు కదా, గుడ్డిగా నమ్మేస్తారు. దానికి తోడు ఏంటంటే ఇక్కడ మనం కూడా చాలా వరకు నిజాలను ప్రచారం చేయడంలో మనం వెనకబడిపోయాం. దానివల్ల ఏంటంటే నిజాలను పెద్ద ఎత్తున చెప్పేవాడు లేడు. వాడేమో వాడి ఇష్ట ప్రకారం అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇంకేం చేస్తారు ప్రజలైతే మాత్రం నమ్మక. అట్లా కదా జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇకపోతే వీడు పచ్చి అబద్ధాలను అయితే వండి వాల్సా ఉండడంతో ఎక్కడ భారత ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తుందేమో అని చెప్పి భయంతో ఎన్నికల ఫలితాలు రాకముందే వీడు మళ్ళా ఏం చేశాడంటే జర్మనీకి పారిపోయినాడు భయంతో. అది వీడి చరిత్ర. వీడు ఒక మనిషి, వీడిది ఒక మగోడు, వీడిది ఒక బతుకు. ఎలక్షన్ ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమంది డకోటా గాళ్లను, జఫా గాళ్లను, లఫంగి గాళ్లను వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇష్ట ప్రకారం వీడు అబద్ధ ప్రచారం రాసి, అబద్ధ ప్రాతలు రాసి ఇప్పుడు తీరా ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత గోసి ఆడ ఊడిపోతుందో ఉండదో కూడా తెలియకుండా పారిపోయినాడు జర్మనీకి. వీడు ఒక మనిషి, వీడిది ఒక బతుకు. అయితే మొన్న మళ్ళా ధ్రువ్ రాఠీ ఇంకొక వీడియో చేసినాడు ఆ జర్మనీలో చేరుకొని. ఆ వీడియో పేరు మై రిప్లై టు గోడి యూట్యూబర్స్. అర్థమవుతుందా? అది అంటే ఇక్కడ గోడి యూట్యూబర్లు అంటే ఎవరు తెలిసిన మోడీకి సపోర్ట్ చేసే వాళ్ళని అర్థం. చాలామంది కామెంట్లో కూడా మన వాట్సాప్ బ్యాచ్ అని, వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి, గోడి మీడియా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎవరైతే జాతీయవాదులకు సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ దృష్టిలో వాళ్ళు గోడి యూట్యూబర్స్ అన్నమాట. అది అర్థం.
అంటే నిజాలు చెప్పే మనలాంటి వాళ్ళని చెప్పి అర్థం అన్నమాట. ఇక ఈ వీడియోలో వీడు ఏం చేశా అంటే మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి సురేష్ కర్మశ్రీ నకువా ఈయన పేరు, ఆయన్ను టార్గెట్ చేసినాడు. ఈ బీజేపీ అధికార ప్రతినిధి అయిన సురేష్ కర్మశ్రీ నకువా ఒక వైలెంట్ అండ్ అబ్యూస్ అని చెప్పి ఆయన వచ్చేసి అనరాని మాటలని మాట్లాడుతూ ఆయన దుర్భాషలాడినాడు. తన ఇష్టం వచ్చినట్టు ఈ బీజేపీ అధికార ప్రతినిధిపై నోరు పారేసుకున్నాడు ఈ ధ్రువరాటిగాడు. అయితే ఈసారి మాత్రం బీజేపీ అయితే ఖాళీగా కూర్చోాల. తనపై అసత్య ప్రచారం చేసినందుకు ఈ బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ఈ సురేష్ కర్మశ్రీ నకువా ఈయన ధ్రువరాటిపై ఢిల్లీ కోర్టులో కేసు వేశాడు, ఆడా ఏడా కాదు. దీంతో ఈ కేసును పరిశీలించినటువంటి ఢిల్లీ కోర్టు ఈ ధ్రువరాటి గాడికి సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా వచ్చే నెల ఆగస్టు 6వ తారీఖున ఈ విషయంపై విచారణ జరపనున్నదన్నమాట ఢిల్లీ కోర్టు. అంటే ధ్రువరాటిపై ఈ ఢిల్లీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం వీడి కోసం ఈ రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉన్నది. అప్పుడు వీడిని ఒక నిందితునిగా జర్మనీ నుంచి భారత్కి తీసుకొస్తారు. ఎట్లా? కుక్కర్ ఈడ్చుకొని వచ్చారు వీడిని. అదే జరిగితే ఈ ధ్రువరాటి గాడికి కనీసం 3 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షణ విధించే అవకాశం స్పష్టంగా ఉండాలి. అంటే ఏ విధంగా చూసినా ధ్రువరాటి గాడు ఈసారి సరిగ్గా ఇరుక్కున్నాడు అనమాట. అది విషయం. అయితే నేను చెప్పేది ఒకటే, మనం చెడు మార్గంలో పోతే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా మనకు అడ్డుకట్టబడుతుంది, దాంట్లో అయితే డౌటే లేదు. వీడు కావచ్చు, వీడు అనుకుంటే నడిపించే శక్తులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 54 ఏళ్ల యువనేత కావచ్చు, లేకపోతే ఆయన ఖాందాన్లు ఎవరైనా కావచ్చు, ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన తోక పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఇష్ట ప్రకారం నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతా, అబద్ధాలు వస్తా, అబద్ధాలు రాపిస్తా, ఎవరైతే అబద్ధ ప్రచారాలతో పొట్టబోసుకుందాం ఏదో మనుగడ సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ ఎట్లుంటుందంటే మళ్ళీ ఆ బండి పనికిరాదు. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మీలో ఎంతమంది అయితే ఉంటారో, ఎంతమంది అయితే న్యూస్ చూస్తారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు ఈ వార్తను సంతోషంగా మన జాతీయవాద మిత్రులకు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎన్ని గ్రూపుల్లో వీలైతే అన్ని గ్రూపులు షేర్ చేయండి. ఇది కేవలం పట్టణాల్లో కాదు, మన న్యూస్ అఖండాకు సంబంధించిన విలువైన వార్తలు ప్రతి గ్రామానికి కూడా చేరాలి. ఆ విధంగా మీరు నాకు సహకరించండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీకు పుణ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. జై శ్రీరామ్.